హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జస్మి జాను. ఒక 20 డేస్ నుంచి ఒంట్లో బాగోక ఇంట్లో దీపం పెట్టలేదు, అసలు పూజ గది జోలికే వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉన్న డస్ట్ మొత్తం వచ్చి మా ఇంట్లోనే తిష్టేసుకుని కూర్చుంది. ఇలా దీపం పెట్టేసరికి ఇల్లంతా బోసిపోయినట్టు ఎట్లనో అనిపిస్తుంది. ఇలా కాదని చెప్పేసి నెమ్మదిగా ఓపిక చేసుకుని పూజ గది అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా దేవుడి గదిలో ఉన్న దేవుడి పటాలు విగ్రహాలు అన్ని తీసి వాటి సపరేట్ గా పెట్టుకున్నాను. దేవుడి పటాలు కింద పెట్టకుండా న్యూస్ పేపర్ వేసి దాని మీద అయితే పెట్టేశాను. దేవుడి విగ్రహాలన్నీ ఒక ప్లేట్ లో పెట్టి సపరేట్ గా పెట్టేశాను. మొత్తం తీసిన తర్వాత అయితే చాలా డస్ట్ ఉంది. ఇంకా వెట్ వైప్ తీసుకుని మొత్తం తుడిచేసాను. ఇంతకు ముందు దేవుడి పటాలు తుడిచి బొట్లు పెట్టడానికి, విగ్రహాలు కడగడానికి, పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా 2 hours పట్టేది. అలా కాదు, ఒక 1 hour లో మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మాక్సిమం క్లీనింగ్ వెట్ వైప్ తో చేసేస్తాను. క్లాత్ తో కన్నా కూడా వెట్ వైప్ తో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక్కసారి వైప్ చేసుకొని ఒక టిష్యూతో తుడిచేసుకుంటే నీట్ గా ఉంటుంది. నేను బొట్టు పెట్టేటప్పుడు పసుపు, గంధం, జవ్వాదు, కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే రోజ్ వాటర్ కలుపుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ తో అయినా కలిపేసుకొని పెట్టుకోవచ్చు. ఈ జవ్వాదు పచ్చకర్పూరం కలపడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. బొట్టు చెరిగిపోకుండా నిండుగా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ మనం తుడిపేదాకా ఆ బొట్టు అలానే ఉంటుంది. ఇక్కడైతే వెండి సామాన్ చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. నేను వెండి వస్తువులు వాడుతున్న కాడ నుంచి నేను క్లీన్ చేసేదైతే సబీనా పౌడర్ తోనే. చాలా ఈజీగా పోతుందండి. జస్ట్ రబ్ చేస్తే చాలు. మనం రెడీ వీడియోలో చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయో. అలాగే రాగి ఇత్తడివి క్లీన్ చేయడానికి పీతాంబర్ లో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలిపి క్లీన్ చేస్తాను. రేపటి పూజ కోసం అయితే ఈ రోజే మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామంట. మరి బై.